కేటీఆర్ డ్రగ్స్ ని గంజాయిని తెచ్చారు. కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న రేవంత్. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు, కాలేజీల్ని మూసేస్తామంటే ఊరుకోం, ప్రైవేట్ కాలేజీలకు రేవంత్ వార్నింగ్. భట్టీతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చర్చలు. హైడ్రామా తర్వాత ఎట్టకేలకు చర్చలు సఫలం. రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ కాలేజీలు. సిఈసిని కలిసిన బీఆర్ఎస్ ఎంపీలు. జూబ్లీహిల్స్ లో కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు. కేంద్ర బలగాలను పంపాలని విన్నపం. ప్రచారానికి రాలేదని ఫిర్యాదు చేయొద్దు, సోషల్ మీడియాలో బలంగా ప్రచారం చేస్తున్న రామచంద్రరావును ఉద్దేశించి అరవింద్ వ్యాఖ్యలు. మర్రి తక్కెళ్లపల్లి ఇళ్లల్లో సోదాలు. పోలీసులకు మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం. బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారన్న నేతలు. ఎమ్మెల్యేల అనర్హతపై రెండవ రోజు విచారణ. పోచారం వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారించిన స్పీకర్. సంజయ్ను విచారించిన అరికెపూడి అడ్వకేట్లు. ఢిల్లీ ముంబై ఎయిర్పోర్టుల్లో టెక్నికల్ ఇష్యూస్. విమానాల ఆలస్యంతో ఇబ్బందులు. సత్వరమే చర్యలు చేపట్టామన్న రామ్మోహన్. అమరావతిలో 12వ SIPB సమావేశం. 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. కొత్తగా 85,870 ఉద్యోగావకాశాలు. పూర్తి కాని వెలిగొండ జాతికి అంకితం. ప్రకాశం జిల్లా ప్రజల్ని జగన్ మోసం చేశారు. నిర్వాసితులకు రూపాయి ఇవ్వలేదన్న నిమ్మల. అమరావతికి మరో 7,500 కోట్ల రుణం. CRDAకి లోను మంజూరు చేసిన NABFID. ఇప్పటి వరకు తీసుకున్న అప్పు 26,000 కోట్లు. బనకచర్ల ప్రాజెక్టు DPR టెండర్లు రద్దు. అక్టోబర్ 11న టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం. గతంలో టెండర్లకు అక్టోబర్ 31 వరకు గడువు. నకిలీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ. 6గురిని కస్టడీకి కోరిన ఎక్సైజ్ పోలీసులు. 5 రోజుల కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతి. మయన్మార్ నుంచి 270 మందికి విముక్తి. అందులో 23 మంది ఏపీ తెలంగాణ వాసులు. బాధితుల్ని రిసీవ్ చేసుకున్న అధికారులు. క్రికెటర్ శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా. 2.5 కోట్ల నగదు పురస్కారం. గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలం. వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని అరెస్ట్. కర్నూలు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఇప్పటికే బస్సు డ్రైవర్ల అరెస్ట్. కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ చంపలేదు. పోలీసులు రియాజును చిత్రహింసలు పెట్టి చంపారు. NHRCకి రియాజు కుటుంబం ఫిర్యాదు. బొలుసు తిప్పలో తుపాను బియ్యం పంపిణీ. తొక్కిసలాటలో సొమ్మసిల్లిన మహిళ. సర్వర్లు పనిచేయక పంపిణీలో ఆలస్యం. కర్ణాటకలోని బెళగావిలో తీవ్ర ఉద్రిక్తత. కనీస మద్దతు ధర కోసం చెరకు రైతుల ఆందోళన. రాళ్ల దాడికి దిగడంతో సరిహద్దుల్లో టెన్షన్. RJD కాంగ్రెస్ గెలిస్తే తుపాకుల రాజ్యం. మలివిడత ప్రచారంలో మోదీ కమెంట్లు. నితీష్ టైంలోనే అభివృద్ధి జరిగిందన్న ప్రధాని. హర్యానాలో జరిగినవి ఎన్నికలే కావు, అది హోల్సేల్ ఓట్ చోరీ. బ్రెజిల్ మహిళ పేరుతో అక్కడ ఓటేశారన్న రాహుల్.